మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మనం ఈ మాట వింటూ ఉంటాం, దేవునికి భయపడవా అని. సో ఎవరు అనగలరు ఈ మాట అంటే, చూడండి, ఎక్కడైనా సరే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, ఎవరైనా బెదిరిస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు మానవునికి వచ్చే మాట ఏంటంటే, అరే నువ్వు మనుషులకి ఎలాగో భయపడవు, దేవునికి భయపడవా అని అడుగుతూ ఉంటారు కదా. సో చేసే వాళ్ళకి ఎందుకని దేవుని భయం ఉండదా? వాళ్ళు ఎందుకని వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి ఆ యొక్క ఎవరైతే బలహీనులు ఉంటారో, ఎవరైతే వీళ్ళకి ఏం కాదులే, ఏం చేసినా అడిగేటోళ్ళు ఎవరు లేరులే అన్న వాళ్ళ దగ్గర చేస్తున్నప్పుడు చాలాసార్లు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఎందుకు దేవునికి భయపడరా, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది పాస్టర్లు కావచ్చు, సేవకులు కావచ్చు, లేకపోతే సంఘస్థులు చాలామంది నోట్లలో ఎక్కువ వినపడే మాట ఏంటంటే, దేవునికి భయపడవా అని. నిజానికి ఈ వాక్యం వింటున్నా, నువ్వు దేవునికి భయపడవా? ఈ లోకంలో ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు అనేది మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం మొట్టమొదటిగా మనము ఆరాధించాల్సింది దేవునికి. మొట్టమొదటిగా మనము మన యొక్క హృదయార్పణలు, స్తుతులు చెల్లించాల్సింది దేవునికి, మనం ప్రేమించాల్సింది దేవునికి. అంతేకాదు భయపడాల్సింది కూడా దేవునికి. ఎందుకు అంటే దేవుడు ప్రతిదీ మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి దాన్ని దేవుడు పరిశీలిస్తూనే వస్తాడు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులను పైకి లేవనెత్తేవాడు. పెంట కుప్ప మీద ఉన్న వారిని తీసుకుని వచ్చి ఆయన అధికారుల ఎదురుల, అంతేకాదు ఆ యొక్క సింహాసనం మీద కూర్చోపెట్టే దేవుడు ఆయన. ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ఆ దేవుడు ఏం చేయట్లేదులే నాకేమి అని చెప్పి అలాగే మొండి హృదయంతో ముందుకెళ్ళిపోతున్నారో, తప్పకుండా దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుడు ఉన్నాడు జాగ్రత్త. దేవుడు తప్పకుండా అలాంటి వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నేను శిక్ష అంటలేదు, మరొకటి అంటలేదు, కానీ తగిన ప్రతిఫలం. నువ్వు ఏదైతే ఇతరులకి నువ్వు ఏదైతే ఆశించి చేస్తున్నావో తిరిగి అదే మీదికి వస్తుంది. ఈ లోకంలో చాలామంది దాన్ని ఒక కర్మను లేకపోతే ఇంకోటి పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు, కానీ అది దేవుని యొక్క భయము లేని వారి పట్ల దేవుని యొక్క తీర్పు, లేకపోతే దేవుని యొక్క శిక్ష. ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎవరు ఏ విధంగా చేస్తున్నారు, ఎవరు ఏంటి చేస్తున్నది మనుషులకు తెలుసుకోలేకపోయినా దేవుడికి గమనిస్తూ ఉంటాడు. కాబట్టి తప్పకుండా దేవుడు అలాంటి వారికి తగిన శిక్ష వేస్తాడు. కాబట్టి ఒకవేళ ఈ వీడియో వీక్షిస్తున్న నీవే, ఒకవేళ మనమే దేవునికి భయపడకుండా సాగిపోతూ ఉంటే మన జీవితాన్ని సరి చేసుకుందాం, దేవునికి భయపడదాం. దేవునికి భయపడితే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆయనకు భయపడే వారి పట్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేక రెట్లు ఉన్నాయి. కాబట్టి దేవునికి భయపడదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ప్రేమిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.